సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ స్వాగతం. సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం ధారావాహిక 16వ భాగం ఇప్పుడు మీకోసం. రోజు ఇంటికి పోలీసులు వచ్చేవాళ్ళు, ఏవేవో ప్రశ్నలు అడిగేవాళ్ళు. వాళ్ళు వెళ్ళాక ఆ సినిమా రౌడీ లాంటి వాడు వచ్చేవాడు, అమ్మకి ఇచ్చిన డబ్బులు అడిగేవాడు. అమ్మ బంగారం అమ్మి వాడి డబ్బు వాడికి ఇచ్చేసింది. హైదరాబాద్ వెళ్ళి అధికారిని కలవడం కోసం తమ్ముడు అమ్మ వారానికోసారి అన్నట్టు తిరిగేవాళ్ళు. మేము ఇంట్లో భయంగా గడిపేవాళ్ళం. ఇలా కాదని అమ్మ మమ్మల్ని అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చేసింది. ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. మొత్తానికి తమ్ముడికి నాన్నగారి ఉద్యోగం వచ్చింది. ఎవరో జాస్మిన్ అట 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారట. పెళ్లికి ముందే గర్భం రావడంతో ఆ అమ్మాయినిచ్చి చర్చిలో పెళ్లి చేసేసాడట జాస్మిన్ తండ్రి. ఆ విషయం విని ఇంటికి తీసుకువచ్చిన జాస్మిన్ని అమ్మ కొట్టడానికి వెళ్ళింది. తమ్ముడు నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటే అమ్మ ఆ అమ్మాయిని కింద పడి తన్నేసింది. దాంతో తమ్ముడు అమ్మని తోసేశాడు. అప్పటి నుంచి రోజు దెబ్బలాటే. ఇదివరకు బయట బాగా తాగేవాడట, ఇప్పుడు ఇంట్లోనే తాగడం నేర్చుకున్నాడు. మరదలు వాళ్ళ నాన్నగారు చర్చి ఫాస్టర్ అట, బోలెడు డబ్బున్న వాళ్ళట. జాస్మిన్ తమ్ముడు డ్యూటీకి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ ఫాదర్తో చర్చికి వెళ్ళి సాయంత్రానికి వచ్చేది. తమ్ముడికి బాబు పుట్టాడు. వాడు పుట్టడంతో నాకు బోల్డ్ కాలక్షేపం అయ్యేది. నీ ఉద్యోగం కోసం బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాను. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ చెల్లెలకి పెళ్లి ఎలా చేయను? వాళ్ళకి పెళ్ళన్నా చెయ్యి లేదా డబ్బన్నా అయ్యి అని అమ్మ తమ్ముడితో ఒకటే గొడవ. వాళ్లే వాళ్ళకి నచ్చిన వాళ్ళని వెతుక్కుని చేసుకుంటారు. నేను పెళ్లిళ్ళు చేస్తాను. నీ నిర్వాకం వల్లే దేవుళ్ళు లాంటి నాన్నగారు పోయారు. అక్క కాపురం సర్వనాశనం చేశావు. ఇంకా మమ్మల్ని కూడా నాశనం చెయ్యాలనా అని విసుక్కున్నాడు తమ్ముడు. 3 నెలల తేడాలో చెల్లెళ్ళిద్దరూ వాళ్ళకి నచ్చిన వాళ్ళని చూసి చేసేసుకున్నారు. తమ్ముడే దగ్గరుండి పెళ్లిళ్ళు చేసి వాళ్ళని అత్తవారిళ్లకు పంపేశాడు. తన మాట లెక్క చేయకుండా తమ్ముడు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అసలే మండిపోతున్న అమ్మ చెల్లెళ్ళు కూడా వారికి ఇష్టమైన వాళ్ళని చేసేసుకున్నారని గుర్తుకు వచ్చినప్పుడల్లా హిస్టీరియా వచ్చిందల్లా ప్రవర్తించేది. ఇంట్లో వస్తువులు బలం కొద్దీ విసిరేసేది. ఇంటి ఓనర్ ఖాళీ చేసేమన్నాడు. ఒకరోజు మీ అక్కయ్య కూడా ఒక దారి చూసేయండి పాపం అన్న జాస్మిన్ సలహాతో నన్ను దగ్గరుండి యశోదాలో తన స్నేహితుడైన సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి పరీక్షలు చేయించాడు తమ్ముడు. అదేదో నల్లమందు ప్రభావం తన మీద ఎక్కువగా ఉందని పరీక్షల్లో తీర్చిన ఆయన తన పర్యవేక్షణలో హాస్పిటల్లో చేర్చమని సూచించాడు. అప్పుడు పక్క బెడ్లో ఉన్న తల్లి కూతుళ్లతో కొంచెం నన్ను కనిపెట్టుకుని ఉండమని తమ్ముడు కోరాడు. ఆ కూతురే పల్లవి మేడం. పల్లవి తల్లిగారే పక్క బెడ్ పేషెంట్. మేము ఇంటి కోసం ప్రయత్నిస్తామన్న వార్త విని వాళ్లకు తోడుగా ఉండడం కోసం పక్క వాట మాకు అద్దెకిచ్చారు. మేము పల్లవి మేడం వాళ్ళ ఇంట్లోకి మారిపోయాం. చిన్నప్పటి నుంచి డబ్బు జల్సాగా ఖర్చు పెట్టే అలవాటున్న తమ్ముడు డ్యూటీలో ఎక్కువ డబ్బులు లంచం కింద డిమాండ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నారు. విచారణలో నిజమని తేలడంతో వాడిని సస్పెండ్ చేశారు. ఆ బాధ తట్టుకోలేక తమ్ముడికి తాగుడు ఎక్కువైంది. దాంతో అమ్మకి వాడికి రోజు గొడవ ఎక్కువైంది. పల్లవి మేడం అమ్మగారు చెప్పినా వినేది కాదు. అమ్మ ఒకరోజు తన కొడుకు తనని సరిగ్గా చూడడం లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేద్దామని వెళ్తున్న అమ్మని మెయిన్ రోడ్డు మలుపు తిరుగుతూ ఉండగా వేగంగా ఒక బైక్ వచ్చి ఢీకొట్టి వెళ్ళిపోవడంతో అంత ఎత్తున ఎగిరిపడిన ఆమె మళ్ళీ తిరిగి లేవలేదట. అమ్మ చనిపోయింది. అమ్మ తన ఉద్యోగం కోసం ఎంత తాపత్రయపడిందో గుర్తు తెచ్చుకున్న తమ్ముడు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక ఒక వారం రోజుల మనశ్శాంతి కోసం బాబును నాకు అప్పగించి జాస్మిన్ మామగారితో కలిసి కారు స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఊటీ వెళ్లారు. ఒక కొండ మలుపులో వేగంగా మలుపు తిప్పబోయి సేఫ్ గార్డు గోడను బలంగా ఢీకొట్టి కారు లోయలోకి పడిపోవడంతో స్పాట్ డెడ్ అని తర్వాత పోలీసులు నిర్ధారించారు. దైవం లాంటి భర్తను నన్ను అమ్మను చేసి తన జన్మ సార్థకం చేసుకున్న సాత్వికను తల్లి మాట విని దూరం చేసుకున్న నా ఒంటరి జీవితానికి ఒకే ఒక వెలుగు ప్రణవ సాయి. అయినా సరే జీవితంలో ఒకే ఒక్క చివరి కోరిక. అక్కడ ఆగిపోయింది వదిన చేతిరాత. చదవడం పూర్తి చేసిన నేను ఒక్కసారిగా దోసిల్లో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా రోధిస్తూ ఉండిపోయాను. ఎంతసేపు అలా ఉండిపోయానో నాకే తెలియలేదు. మనసు నిండా గుండెల్ని పిండేస్తున్న బాధ ఎంత దారుణం.
భగవంతుడి జీవితాలతో ఎంత దారుణంగా ఆడుకుంటాడు. ఇదంతా ఆయన లీల, లేక ఎవరికి వాళ్ళు తాము చేసుకున్న పూర్వజన్మ కర్మమా? ఇక్కడ తప్పు ఎవరిది? అత్తయ్య గారిని గారం చేసిన ఆమె తండ్రిదా? ఆడింది ఆటగా పాడింది పాటగా సాగించుకున్న అత్తయ్య గారిదా? భార్యని అదుపులో పెట్టుకోలేక తన వంతు పెద్ద కూతురు కాపురాన్ని చక్కదిద్దుకోవాలనుకుని తానే స్వయంగా వదినని కాపురానికి పంపించిన మావయ్య గారిదా? అల్లుడు చేసిన అవమానానికి కక్ష తీర్చుకోవాలన్న తల్లికి ఎదురు చెప్పుకోలేక బిడ్డను భర్తను చేజేతులారా దూరం చేసుకున్న వదినదా? 3 నెలల పాటు భార్యతో అన్యోన్యంగా కాపురం చేసి తనకు వచ్చిన లేఖలను ఆధారంగా వదినను దోషిని చేసి కొత్త సమస్యలు సృష్టించుకోలేక దూరంగా పారిపోయిన అన్నయ్యదా? వదిన అభంశుభం తెలియని పసిగుడ్డును 3 సార్లు అత్తవారింట్లో వదిలేసి కన్న తల్లి దగ్గరకు వెళ్ళిపోయిన ఆ పాపకు తానే అమ్మా నాన్నలై పెంచుతున్న అమ్మా నాన్నలదా? ఎవరిది ఈ విషయంలో తప్పు? ఎవరిది కాదేమో. ఎందుకంటే ఎవరికి వారు తమ మనస్సు చేసిన న్యాయం, అదే తమ మనసు చేసిన నిర్ణయం ప్రకారం వాళ్ళు ప్రవర్తించారు. కానీ ఇందులో బలైపోయింది మాత్రం ఇద్దరు స్త్రీమూర్తులు. కన్న తల్లి ప్రేమకు నోచుకొని వదిన ప్రేమను పొందలేకపోయిన సాత్విక తల్లి. అన్నయ్య ఇక వదిన క్షమించిన దగ్గరికి చేర్చుకోలేని పరిస్థితి. కారణం, అన్నయ్య 2వ పెళ్లి చేసేసుకున్నాడు. సాత్వికను నా పిల్లలతో పాటు ఎంత ప్రేమగా చూసినా నేను కన్న తండ్రిని కాలేను కదా. చంద్రిక కన్న తల్లి కాలేదు కదా. కనీసం సాత్వికమైన కన్న తల్లి ప్రేమను దక్కేలా చేస్తే అందుకు అమ్మా నాన్న ఒప్పుకుంటారా? అన్నయ్యకు తన కూతురు మీద హక్కు ఉంది కాబట్టి అన్నయ్య అందుకు ఒప్పుకోకపోతే, కానీ నా జీవితంలో ఒకే ఒక్క చివరి కోరిక అని వదిన తన డైరీలో రాసుకున్న ఆఖరి వాక్యానికి అర్థం ఏమిటి? వదిన ఆఖరి కోరిక అన్నయ్యని అమ్మను నాన్నను ఒప్పించి సాత్వికను తనతో తీసుకువెళ్ళిపోవడమా, లేదా క్షమించమని అన్నయ్యని అడగడమా? ఏం చేస్తే వదిన సాత్విక కలుస్తారు? ఎంత ఆలోచించినా నాకు ఏ ఆలోచన తట్టలేదు. వరండాలో లైటు ఫ్యాను తీసేసి పుస్తకాన్ని భద్రంగా నా పుస్తకాల మధ్య పెట్టి నడుం వాల్చాను. ఆదివారం కావడంతో నేను వదిన ఇంటికి బయలుదేరాను. ఆవిడ ఇచ్చిన పుస్తకం ఇచ్చేద్దామని. వస్తున్నట్లు ముందే ఫోన్ చేసి చెప్పడంతో వదిన ఇంట్లోనే ఉంది. రా బుజ్జి రా అంటూ ఆహ్వానించింది. ఆమెకు పుస్తకం అందించాను. నేను ఈ పుస్తకం నీకు ఎందుకు ఇచ్చానో ఊహించగలవా? అడిగింది వదిన. చాలా ఆలోచించాను వదిన, కానీ ఊహించలేకపోయాను అన్నాను. పిల్లలున్న ప్రతి పెద్దవాళ్ళు తాము తొందరపడి జీవితానికి సంబంధించిన ఏ తప్పు చేసినా సమాజానికి యాంటీ ఎలిమెంట్స్ని అందించినట్లే. అందుకు నా జీవితమే ఒక ముఖ్య ఉదాహరణ. పంతాలకు పట్టింపులకు పోయి పెద్దలు దెబ్బలాడుకుంటుంటే భవిష్యత్తు లేని వాళ్ళు పిల్లలే అవుతారు. అది నీలాంటి విజ్ఞులు గ్రహించి తీరాలి బుజ్జి. జరిగిన తప్పులో నాది కూడా కొంత పాత్ర ఉంది అని నువ్వు అర్థం చేసుకోవడానికి వాస్తవ పరిస్థితి నాకు జ్ఞానం ఉన్నంత వరకు రాయగలిగాను అంది వదిన. ఈ పుస్తకాన్ని నాకు ఇస్తే నేను నాన్నగారికి అమ్మకి అన్నయ్యకి చూపిస్తాను వదిన అన్నాను. అదేదో సినిమాలో చెప్పినట్టు సిఫార్సులతో కాపురాలు చక్కపడవు బుజ్జి. నీకు నా మీద ఉన్న గౌరవానికి చాలా కృతజ్ఞురాల్ని. ఆ ఉత్తరాలు నేను రాసినవి కావు అన్న ఒక్క ముక్క మీ ఇంట్లో అందరూ నమ్మగలిగితే నాకెంతో సహాయం చేసిన వాడు అవుతావు బుజ్జి. తప్పకుండా వదిన. నిజంగా ఈ శిక్షణకు రాకపోయి ఉంటే కనుక నేను మిమ్మల్ని కలుసుకునే అపూర్వమైన అవకాశాన్ని కోల్పోయి ఉండేవాడిని. మిమ్మల్ని ఒక్క మాట అడగచ్చా? అడుగు. అసలు ఈ పుస్తకం రాయాలని మీకు ఎందుకు అనిపించింది? మంచి ప్రశ్న వేసావు బుజ్జి. నేను బామ్మగారి ఊళ్ళో ఉండగా మా బామ్మ రోజు ఒక పుస్తకం చదువుకునేది. ఆ రోజుల్లో ఆమె వాళ్ళ ఊర్లో 7వ తరగతి వరకు చదువుకుంది. వివాహమైన సంవత్సరం పూర్తయిన మొదటి వార్షికోత్సవం నాడు మా తాత ఒక డైరీ ఆవిడ చేతిలో పెడుతూ, పెళ్ళైన ఈ ఏడాదిలో మన ఇద్దరి మధ్య గడిచిన మధురమైన అనుభూతుల్ని జ్ఞాపకాల్ని దీంట్లో పొందుపరిచాను. రేపు పిల్లలు పుట్టాక దీన్ని ఎలాగూ చదవడం కుదరదు కాబట్టి నేను పగలు ఉద్యోగానికి పోయినప్పుడు మధ్యాహ్నం మన గదిలో దూరి చదువుకో అని ఇచ్చాడట. అది ఏమిటా అని బామ్మ లేని సమయంలో చదువుతుంటే బామ్మ వచ్చి నన్ను తిట్టి ఆ పుస్తకం దాచేసుకుంది. అదేమిటి బామ్మ ఆ పుస్తకం అని అడిగాను. దాన్ని డైరీ అంటారని, అలా జీవితంలో ముఖ్యమైన సంఘటనలు దానిలో రాసుకుంటే వృద్ధాప్యంలో ఆ డైరీ గడిపిన జీవితానికి అందమైన అనుభూతిలా మిగులుతుందని దాని ప్రాముఖ్యత చెప్పి, రేపు నీ పెళ్ళయ్యాక కూడా ఇలాగే రాసుకుని దాచుకో అని సలహా ఇచ్చింది. మా బామ్మ దగ్గర పొందిన ప్రేమానురాగాలు పెళ్లి తర్వాత మీ ఇంట్లో లభించడంతో మీ అన్నయ్యని ఒక పాత వాడని డైరీ ఉంటే ఇవ్వండి అని అడుగుదాం అనుకున్నాను. కానీ భయం వేసింది. ఒకరోజు నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు నీ పుస్తకాలన్నీ వెతికితే 2 పేజీలు మాత్రమే రాసి ఆపేసిన ఈ నోట్స్ కనిపించింది. నిజానికి నాకు డైరీ రాయడం రాదు, కానీ నాకు తోచింది ఆ రోజు నుంచి రాయడం మొదలుపెట్టాను. అది సంగతి చెప్పింది వదిన. మరి ఆ పుస్తకంలో నా చిట్ట చివరి కోరిక అని రాసి ఆపేశారు. అదేమిటో రాయలేదు. అది రాయకూడిందా
అడిగాను. వదిని కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగి ఆమె చెంపల మీద జలజల రాలిపోయాయి. నేను కంగారు పడిపోయాను. చాలా ఆతృతగా అడిగాను, వదినా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా, లేక అడగకూడదు అడిగానా? నిన్ను చూశాక నాకు ఒక ఆశ కలిగింది బుజ్జి. అది నీ ఒక్కడి వల్లే అవుతుంది. అన్నయ్యని మిమ్మల్ని అయితే నేను కలపలేను వదినా. ఎందుకంటే అన్నయ్య రెండో పెళ్లి చేసేసుకున్నాడు. నాకు ఉన్నవి రెండే కోరికలయ్యా. ఒకటి, మీ ఇంటి పెద్దల ముగ్గురి కాళ్ళ మీద పడి మనస్ఫూర్తిగా క్షమించమని కోరడం. రెండవది, నా బిడ్డకు నేను చేసిన అన్యాయానికి సాత్వికని ఒక్కసారి మనసారా కౌగిలించుకుని అమ్మా అని పిలిపించుకుని నా మనసులోనే ఈ అమ్మని క్షమించరా అని కోరుకోవాలని. మొదటిది జరిగినా జరగకపోయినా రెండవది జరిగే అవకాశం ఉంటే సాత్వికకు చెప్పి తనను కలిసే అవకాశం ఈ జీవితంలో ఒక్కసారి కలిగించమని చిన్నవాడు వేయిదా నిన్ను అర్థిస్తున్నాను బుజ్జి అంది వణుకుతున్న కంఠంతో. బాధపడకండి వదినా. డైరీలో మీరు ఈ రెండో కోరికను రాసి ఉంచుకోండి. దాన్ని నెరవేర్చడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. వదినా, రేపు శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్ళిపోతున్నాను వదినా. నా శిక్షణా కాలం పూర్తయింది. మళ్ళీ వచ్చి కనిపించే అవకాశం రాకపోవచ్చు, కానీ తప్పకుండా మీ మనసు కోరుకున్న న్యాయం నేను నెరవేర్చే ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను అని వదినకు మరీ చెప్పి పల్లవి మేడం గారిని వాళ్ళ అమ్మగారిని పలకరించి అక్కడి నుంచి బయటపడ్డాను. సశేషం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత కొత్తపల్లి ఉదయబాబు రచించిన మనసు చేసిన న్యాయం 16వ భాగం విన్నారు. ఈ భాగంపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ 17వ భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారాలు. శుభమస్తు. స్వస్తి.